పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏమని చెప్పారు అంటే, నేను కేవలం పంచాయతీ శాఖ మంత్రినే, ఒకవేళ నేను హోంశాఖ మంత్రిగా తీసుకున్నాను అంటే ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉండబోతుందో, నాకు కూడా తెలియదు ఎలా ఉంటుందో, కఠిన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని గురించి మీరేమంటారు సార్? నాకు భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి ఎక్కడ చేస్తారో, ఆ పదవి ఎక్కడ తీసుకుంటారు. ఎందుకంటే మాకెందుకు భయం అంటే, రోడ్డు మీద సిగ్నల్ క్రాస్ అయినా, వాళ్ళు ఏ తప్పు చేయాలన్నా, పోలీస్ వ్యవస్థలో ఆ పోలీస్ వ్యవస్థకు అలాంటి బాస్ వస్తే ఒక నీతి నిజాయితీగా ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా లోపల వణుకు అనేది ఉంటుంది. సహజంగా మేము విజయవాడ కానీ హైదరాబాద్ కానీ వెళ్ళినప్పుడు ముందు వెళ్ళిపోవాలనే తొందరలో సిగ్నల్ క్రాసింగ్లు చేస్తాం, ఓవర్టేక్లు చేస్తాం, స్పీడ్ లిమిట్లు పెంచుకుంటాం. అలాంటి చిన్న చిన్న తప్పులు చేయాలన్నా మాకు భయం వేస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హోంశాఖ తీసుకుంటారని మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనుకున్నాం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కానీ, ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలన్నా, అలాంటి నీతి నిజాయితీ, అలాంటి మాస్, అలాంటి పవర్, అలాంటి గట్స్, మెయిన్ గట్స్, అలాంటి గట్స్ ఉన్న లీడర్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. కానీ ఆయన పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండే శాఖ తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో 100కి 150, 200 మార్కులు పడ్డాయి. చూద్దాం, హోంశాఖ కూడా వస్తేమో సార్, ఒకవేళ 150, 200 మార్కులు పడతాయేమో చూద్దాం. ఎందుకంటే గుర్రం ఎగరవచ్చు, ఏదైనా జరగవచ్చు. సార్, ఒకవేళ హోంశాఖ మంత్రిగా తీసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయి సార్ మన రాష్ట్రంలో? గంజాయి తాగేవాడికి భయం వేస్తుంది, అమ్మేవాడికి కూడా భయం వేస్తుంది అలాంటి హోమ్ మినిస్టర్ వస్తే. ఎందుకంటే గంజాయి మొత్తులోనే ఇవన్నీ జరిగేది. మన రాష్ట్రాన్ని పోయిన గవర్నమెంట్ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చింది. గంజాయి తాగి ఎన్ని తప్పులకు పాల్పడుతున్నారో గంజాయి మత్తులో యువత, మెయిన్ అదే కారణం. ఆ గంజాయి అనే దాన్ని ఆంధ్ర రాష్ట్రం నుంచి పారదోలేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద శిష్ట యాక్షన్ తీసుకున్నారు. హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఫస్ట్ స్టెప్ గంజాయి నిర్మూలన. గంజాయి అనేది ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వకూడదు. గంజాయి అనేది ఆంధ్రాలోకి ఎప్పుడైతే ఎంటర్ అవ్వదో ఆటోమేటిక్గా క్రైమ్ రేట్ అనేది పూర్తిగా తగ్గిపోద్ది. నేనే హోంమంత్రి అయితే నేను చేసి చూపించేవాడిని అని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దీని మీద ఒక ఆలోచన చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా 100కి 100 కరెక్టు. సో త్వరలో పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా ఏదైతే చెప్పాడో అది మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తామని నమ్మకం మాకైతే ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు అంటే, నేను మొదటి రోజు నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను, లా అండ్ ఆర్డర్ అనేది బలంగా ఉండాలి. మీరు ఉన్నతాధికారులకు నేను వెల్లడిస్తున్నా కూడా మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేలా కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. దాని గురించి మీరేమంటారు సార్? మనం 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియని రోజుల్లో నుంచి మనం కొత్త రోజుల్లోకి వచ్చాం. తెలియని రోజులు అంటే ఏంటి? వైసీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ అంటే తెలియదు. ఆ అలవాట్లో నుంచి జనాలందరూ ఇప్పుడు మంచి ప్రభుత్వంలోకి వచ్చారు. తప్పు అంటే ఆర్థిక నేరాల సంఖ్య ఈ ప్రభుత్వంలో తగ్గింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే. ఇంకా బెటర్ పొజిషన్లో ఉండాలి, బెటర్గా ఉండాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, అంతేగాని వేరే విధమేం కాదు. అది కరెక్ట్ అండి. సార్, ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, ఇప్పుడు అంటే ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటారా కూటమి? ఎవరికి దెబ్బ? కూటమి ప్రభుత్వాన్ని. కూటమికి దెబ్బ కాదు. కూటమికి ఎందుకు దెబ్బ అవుద్ది? ఎందుకంటే గజ్జి కుక్కలు మురిగినట్టు మొన్న వైసీపీ వాళ్ళు మురిగారు కదా, పవన్ కళ్యాణ్ స్పందించడేంటి అని. దానికి ఇది ఆన్సర్ అనుకోండి. ఇప్పుడు కూటమిలో కొన్ని కుక్కలు ఉన్నాయి. కుక్క తోక వంకర. వాళ్ళు ఓడిపోయి ప్రజలు వాళ్ళని ఫుట్బాల్తో తంతే వెళ్ళి ఇంట్లో కూర్చున్నా కూడా ఆ తోక వంకర అనేది మారదు. వాళ్ళు ఎంతసేపు ఇంకా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడం తప్పితే ఏ వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ బాగోలేదు, ఎవరిని ప్రశ్నిస్తారు? సీఎం గారిని అడగాలి, హోంమంత్రి గారిని అడగాలి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తాకి అది ఎంతవరకు కరెక్ట్? ఓకే, అడిగారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి అడుగుతారు, వాళ్ళకే ఆన్సర్ అనమాట ఇది. సార్, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఏమంటుంటే, క్రిమినల్కు కులం ఉండదు, క్రిమినల్కు మతం ఉండదు. పోలీస్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక్కరిని అరెస్ట్ చేయాలంటే కులం సమస్య వస్తుందా? అలాగే కులం సమస్య ఎందుకు వస్తుంది? 3 ఏళ్ళ ఆడబిడ్డను రేప్ చేస్తే కులాన్ని వెనకేసుకొస్తున్నారా అనేసి కూడా చెప్పడం జరిగింది సార్. దాని గురించి మీరేమంటారు? పోలీస్ వ్యవస్థలో
కొన్ని మార్పులు అయితే జరగాలి. ఆ వైసీపీ ఫ్లేవర్ అనేది 100కు ఒక 20% మంది పోలీస్ అధికారులకి ఇంకా వైసీపీ ఫ్లేవర్ అనేది ఉంది. ఆ ఫ్లేవర్ పోవాలి. ఆ ఫ్లేవర్లో ఉన్న పోలీస్ అధికారులకి ఒక హెచ్చరిక లాంటిది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఒక హెచ్చరిక ఎవరికి? పోలీస్ వ్యవస్థ మొత్తానికి కాదు. ఇంకా వైసీపీ ఫ్లేవర్ వాసనలో ఉన్న, ఇంకా వైసీపీ ప్రభుత్వమే నడుస్తుంది అనే ఒక ఊహల్లో ఉన్న సమ్ 20% అధికారులకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక సూటి వార్నింగ్ అది. సార్ అలాగే అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏమైనా జనసేన పార్టీ ఒకటి దెబ్బతినేలా కనిపిస్తుంది అంటారా మీకు ఎక్కడైనా కానీ? జనసేన పార్టీ దెబ్బతింటం అనేది అది అసంభవం అండి. అది అసంభవం. ఎందుకు దెబ్బతింటది? అలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆయన ఏం వ్యాఖ్యలు చేశారు? ఒక మానభంగం చేసినోడ్నో, ఒక 3 ఏళ్ళు పాప మీద అత్యాచారం చేసినోడ్నో వెంటనే శిక్షించండి అని చెప్పాడు. దానివల్ల జనసేన పార్టీకి నష్టం ఎందుకు వస్తుంది? వెంటనే శిక్షిస్తే ఇంకొకసారి అవతలోడికి ఇంకొకసారి ఆలోచన వచ్చినా రావాలన్నా భయం వేసేటి శిక్ష ఉండాలి. ఇది ఆల్రెడీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు, దుబాయ్ లాంటి దేశాలు, చాలా దేశాల్లో ఇలాంటి తీర్పులు అనేది సర్వసాధారణం. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒకానొక కేసులో ఇలాంటి తీర్పే ఇచ్చారు. వెంటనే ఎన్కౌంటర్ చేసేమన్నారు పోలీసుల్ని. అది కూడా ఆ పాయింట్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పారు. అలాంటి తీర్పు వస్తే కానీ ఇక్కడ మారరు అనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. ఏముందండి, స్టేషన్లో కూర్చోబెట్టి 2 నెలలు 3 నెలలు కూర్చోబెడుతున్నారు, తర్వాత ఒక 5 సంవత్సరాలు జైలు వేస్తున్నారు, వచ్చేస్తున్నారు. మళ్ళీ సర్వసాధారణం, ఆడు గుణం మారదు, ఆడు మళ్ళీ రోడ్డు ఎక్కి మళ్ళీ ఇదే పనులు చేస్తాడు. అట్టా కాదు, శిక్ష నిరూపిస్తే స్పాటు.